నమస్తే, నేను విజయారెడ్డి. ఎస్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఏమన్నా పోలిక ఉందా? రాజ్యాలు ఏలుతున్న నేపథ్యం చూస్తుంటే అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు ఆయన శిష్యుడు లేదు లేదు సమకాలికుడు అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి కావచ్చు. అసలు ప్రతిపక్షము, ప్రధాన పక్షం ఏం జరుగుతుంది? ప్రజల్లో ఎందుకు తిరుగుబాటు మొదలైంది? అంటే ఏదో చేస్తాము, మార్పు చేస్తామని తెలంగాణలో, ఆడ కూడా అసలు అభివృద్ధి అనే నేపథ్యంలో మార్పు అని అక్కడ చెప్పారు. కానీ ఏం జరుగుతుంది అసలు? సో వీటి మీద డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. చాలా కాలం తర్వాత ఎట్లున్నారు? ఎట్లా ఉంటాం అట్లాగే ఉంటాం, ఏ మార్పే ఉండదు. అంటే మిమ్మల్ని, మీ తాకిడి మిమ్మల్ని అంటే 2 రాష్ట్రాల్లో కూడా చెప్పిండు, 2 రాష్ట్రాల్లో కూడా ఇదైంది. మీరు చెప్పిన జోస్యము, మీరు చెప్పిన ఇదని కొంచెం స్టార్టింగ్లో బాగా మిమ్మల్ని ఆడుకున్నారు కదా, తేరుకున్నారా దాంట్లో నుంచి? మనం మనకు ఫరక్ పడుతుంది అనుకుంటాను. మనం చెప్పింది జరిగింది కానీ అది ప్రజలు గ్రహించడం చాలా తప్పు చేస్తున్నారు. ఇప్పుడు 80 మందిని అక్కడ మార్చమని చెప్పాను, మారిస్తే పని అవుతుందని. 80 మందిని ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, అట్టును తిరిగేసినట్టు ఆల్ చేశారు. ఇక్కడ 25 మంది భౌగోళికాన్ని ఎత్తి కేసీఆర్ గారు కూర్చోబెట్టాలని చెప్పాం. 25 మంది 40 మందినైనా మారిస్తేనే కానీ సుఖం లేదా మన దగ్గర. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో సీరియస్గా మీరు అబ్జర్వ్ చేస్తే రాష్ట్ర విభజన కన్నా ముందు కాంగ్రెస్ తెలుగుదేశం పరంగా 2 సార్లు గెలిచున్నారు. మళ్ళీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరంగా కేసీఆర్ గారి ధర్మం అని ఇంకో 2 సార్లు గెలిచారు. ఈ పాటి దానికి ఆత్రం ఆపుకోలేక టక్ 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 అని ఇటుపక్క పారాచూట్లు వేసుకుని గెంతేశారు. రెండోసారి సిఎల్పి విలీనం కాంగ్రెస్ది ఇవన్నీ గమనించుకోగలిగితే ఈ ప్రక్రియలో నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరికి మంటెక్కిపోయి ఉన్నారు. వాళ్ళ మొఖాలు చూసి వీళ్ళతో ఏమీ కాదని వాళ్ళు డిసైడ్ అయిపోయి ఉన్నారు. మళ్ళీ ఆనే తెచ్చిన ఎత్తికి పెడితే ఏమవుతుంది? సార్ ఏదైనా ఒకటి తెలంగాణ ప్రజలకు కూడా అర్థం కావాలి కాబట్టి మార్పు కోరుకున్నారు. ఓకే సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను మీకు. ఒకటి చెప్పిన, మన చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న నానా పులి కథ, దొరాస్ దొక్కానికి చేటు, ఇవన్నీ మనం ఎందుకు చెప్పేవారు అనుకుంటారు చిన్నప్పుడు? ఇలాంటి గొర్రెలు ఉన్నాయి కాబట్టి. ఈ గొర్రెల మధ్యలో నువ్వు నేను ఒక ఆనిముత్యమైనా, లేదా వాళ్ళు మనం ఆనిముత్యం కాకపోయినా గొర్రెలు మన గొర్రెలాగే చూస్తాయి. మనం వాళ్ళని ఆనిముత్యాలనుకుని అలా భ్రమించుకునే కూర్చొని ఉంటాం. సో ఇందులో ఏమవుతుందంటే ఇన్నాళ్ళ బట్టి ఇప్పుడు ఎప్పుడైనా సరే వాడు గుర్తుంచుకో, ఆంధ్రప్రదేశ్లో ఒక రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు అని ఒకటి వచ్చింది, జ్ఞాపకం ఉందా? అంటే ఏంటి? ప్రభుత్వం అనేది కంటిన్యూగా ఉంటుంది అన్నది. సో కంటిన్యూగా ఉంటున్నప్పుడు ఏమవుతుంది? ఇది ఖచ్చితంగా మనకి ఈ ప్రభుత్వం ఇప్పుడు రైతు బంధు కేసీఆర్ గారు ఇచ్చారు. అక్కడ నవరత్నాల పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ఆయన ఏంటి చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? ఎవరు వచ్చినా ఇందులో 6 నుంచి 8 పథకాలు ఎవ్వరూ మార్చలేరు, గ్యారంటీగా మీకు వస్తాయి అన్నదానికి వీళ్ళు ఏం చేశారు? ఎక్స్ట్రా బిస్కెట్లు కొట్టారు. ఇక్కడ తెలంగాణలో కూడా సేమ్ టు సేమ్. ఇక్కడ ఎవరైనా దమ్మునోడు ఆడుతున్న నాతో డిబేట్కి వస్తే కేసీఆర్ గారు ఓడిపోయారా లేతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందా అని చర్చకి ఎవడన్నా వస్తే నేను చెప్తాను లాజిక్ అనండి. కేసీఆర్ గారు ఓడిపోయారా బీఆర్ఎస్ ఓడిపోయిందా? బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఓడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు రాష్ట్ర పరిరక్షణ కోసం నిజంగా ఆయన ఓడిపోలేదు. ఎందుకంటే ప్రజల్లో నిజంగా నేను ఇందాక చెప్పిన 20 నుంచి 40 మందిని మారిస్తే అన్నప్పుడు ఇది నెల్లేరు మీద నడక. ఆయనకి మార్చకుండా కూడా ఎలాంటి ప్రతిపక్షంతో ముక్కుతూ ములుగుతూ బుగుబుగులు ఆడుకుంటూ వచ్చారు. అసలు నిజంగా ఆ రోజు ఈ షిండే తరహా రాజకీయాన్ని ఒక్కసారి మడతకాజే పెట్టుంటే ఇవాళ కాంగ్రెస్ ఎంతసేపు, ఇవాళ మీకు ఎంత దాకా ఎందుకు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు సక్సెస్ చూడండి. ఇంకోటి ఎవరికి పట్టుమని 10 మందిని కూడగట్టుకునే దమ్ము ధైర్యం లేక అలా కంటిన్యూ చేస్తున్నారు. 1,40,00,000 మంది, 140 కోట్ల ప్రజలు, దేశ ప్రజలు ఉంటే 120 కోట్ల ప్రజలు తెలంగాణలో బస్సు ఎక్కి తిరిగించారంటే అందులో ఆడపిల్లలు. అలాంటి పకోడీ కబుర్లకు కూడా ఇక్కడ ప్రసన్నం అయిపోయి తిరుగుతున్నారంటేనే ఆలోచించుకోవాలి మనం. సో ఎబిలిటీ, క్యాపబిలిటీ, కాంపిటెన్సీ అని 3 ఉంటాయి. ఈ 3 ఎవరిలో ఉన్నాయని చూసుకుని ఇక్కడ ప్రజలు అటు జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే పని అయిపోతుంది అనుకున్న పులివెందుల్లో తేరుకున్నారు. ఇక్కడ కేసీఆర్ గారిని గెలిపించుకుంటే పని అయిపోతుంది అనుకుని కూర్చుని సరికల్లా ఇది యుఎస్ తరహా రాజకీయం కాదు కదా డెమోక్రసీలో. అక్కడ ఆ డెమోక్రసీలో ఒక ప్రెసిడెంట్ని గెలిపించుకుంటే పని అయిపోతుంది అనుకున్న కాన్సెప్ట్ కాదు కదా. ఇక్కడ ఏమవుతుందంటే ఇలా ఈ ఫెడరల్ సిస్టంలో అందరినీ సమకూరంగా కలుపుకొని వెళ్ళే దగ్గర కొన్ని పాళ్ళు తేడా వచ్చాయి. అయితే ఒకటి, వైఎస్ తరహాలో రేవంత్ రెడ్డి ఏమైనా పాలన చేయాలనుకున్నాడు అంటే ఇప్పుడు చూస్తుంటే అంటే అన్ని తానై నేనే భుజాల మీద మోస్తున్నాను. నాకు సింపుల్ లాజిక్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఉదాహరణకు ఆ దిగ్విజయ్ సింగ్ గారిని లేకపోతే కాంగ్రెస్లో ఉన్న ముసిలి జంబూకల్ని పక్కెళ్ళాడుకోండి అని చెప్పి అంత సామర్థ్యం ఒకటికే ఉంది వైఎస్ గారికి. అప్పుడు ఆయనకు ఉంది కాబట్టి అక్కడ కాంగ్రెస్కి ఒక కొత్త టీంని తీసుకురాగలిగాడు, జస్ట్ లైక్ సౌరవ్ గంగులీ తీసుకొచ్చినట్టు. అది సక్సెస్ స్టోరీ. ఇప్పుడు ఆ సక్సెస్ స్టోరీలో ఇవాళ మీకు నల్గొండ రెడ్లు ఇలా నిలబడ్డారు చిటికేసి. నేను ఎన్నోసార్లు చెప్పాను నా విశ్లేషణలో, రెడ్డి సామాజిక వర్గం ఎప్పుడైతే ఏకతాటి మీదకి వస్తుందో సక్సెస్ నెరేషన్స్ అన్నీ మారిపోతాయి. అలా నీకు 4 ఎడ్లు పులి కదే. ఈ ఎలక్షను మనకి దక్షిణ తెలంగాణలో కేసీఆర్ గారికి ఎప్పుడైనా సరే పట్టు అన్న దగ్గర పట్టు నిర్మించుకోకుండా
ఆయన చేసిన బిగ్గెస్ట్ బ్లండర్ ఏంటంటే అక్కడి నుంచి వచ్చిన పారాచూట్ బ్యాచ్ గాళ్ళని అందరినీ ఎంటర్టైన్ చేసుకుని కూర్చున్నాడు. సో వాళ్ళతో పాటు వచ్చిన కేడర్లో జస్ట్ లైక్ కన్వర్టెడ్ క్రిస్టియన్ లాగా బయటికి యేసుక్రీస్తు లోపల రాముడాలకి, అలాగా బయటికి బీఆర్ఎస్ పార్టీ లోపల కాంగ్రెస్ తెలుగుదేశం. ఇవాళ ఇక్కడ తెలుగుదేశం అనే దగ్గర రేవంత్ రెడ్డి గారు కనబడేసరికల్లా పాత పిచ్చి ప్రేమ బయటకు వచ్చింది. అదొక సెట్ ఆఫ్ డామినేషన్కి దక్షిణ తెలంగాణ. అది కాక రెడ్డి సముదాయం, ఉదాహరణకి కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ లేకపోతే పొంగులేటి గారు కానీ ఇక్కడ ఖమ్మం, ఇక్కడ మహబూబ్ నగర్లో రేవంత్ రెడ్డి ఇలాంటి వాళ్ళు అందరూ ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ అండ్ వరంగల్, ఈ 4 ప్రావిన్సెస్లో దక్షిణ తెలంగాణ కింద చూసుకుంటే కేసీఆర్ గారికి నాయకులతో పట్టొచ్చింది అనుకున్నారు. అందరూ శేఖర్ దెబ్బ బ్యాచ్లే. ఇంకా లేటెస్ట్గా అయితే కడియం శ్రీ గారు లేటాడు. మీ కడియం శ్రీ గారి ఔదార్యం ఎవరికైనా తెలిస్తే చిన్నది ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారితో 3:30 గంటలు డిబేట్ పెట్టుకుని మాట్లాడుకుని బయటకు వచ్చి లటక్కని బీఆర్ఎస్ చంకెక్కాడు. అక్కడి నుంచి గమనించుకోగలిగితే వీళ్ళకి అవకాశవాద రాజకీయాలు. ఇప్పుడు నేను 2 స్టాల్వర్డ్స్ కింద చెప్తాను, కడియం శ్రీ గారి, రాహుల్ చంద్రశేఖర్. వీళ్ళందరూ ఎవరంటే కేసీఆర్ గారి కాంటెంపరీస్ ఆ టైంలో. కేకే మా దగ్గర చెప్పాలంటే కాంగ్రెస్ నుంచి ఒక ప్రెసిడెంట్ స్థాయి నుంచి వచ్చిన ఆయనకి సముచిత స్థానం అనే దగ్గర, ఈ కడియం శ్రీహరి గారికి ఎప్పుడైతే ఇలా సముచిత స్థానం ఉన్నన్నాళ్ళు కాపాడుకున్న దగ్గర వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా సరే పక్క చూపులు అలవాటు ఉంటాయి. ఎప్పుడైనా తెలుగుదేశం కాపాటి పార్టీ ఒక డైరెక్షన్లో ఉన్నప్పుడు వీళ్ళంతా చంద్రబాబు నాయుడికి పాచికల్లో కదిలే బ్యాచ్ల కింద వీటిని అభివర్ణించాలి. ఉదాహరణకి రేవంత్ రెడ్డి గారిని కానీ ఇలాంటి వాళ్ళని అందరినీ, ఎవరు కడియం శ్రీహరి గారిని. ఆ మాటకు వస్తే నేను ఇందాక చెప్పిన ఆయన పెద్ద ఆయన ఉన్నారు చూడండి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఆయన ఈజ్ ఎ కమిటెడ్ సోల్ యాజ్ లాంగ్ యాజ్ ఈజ్ ఇన్ టీడీపీ. అంటే ఇప్పుడు రీసెంట్గా బీఆర్ఎస్లోకి వచ్చారు. మీరు ఇద్దరిని కంపేర్ చేయండి, మనకు కాదు కేసీఆర్ గారికి చాలా బాగా తెలుసు. స్థితప్రజ్ఞుల్లో ఉంటాడు ఇతను. 10 మందిని కలుపుకొని వెళ్ళే దగ్గర నేను తగ్గవలసి వస్తుంది పార్టీ కోసం అన్న మెలోడోన్ అయ్యే క్యారెక్టర్ ఎవరంటే రాహుల్ చంద్రశేఖర్, మళ్ళీ రెడ్డి సామాజిక వర్గం. అలాంటి వ్యక్తిత్వాలు ఎప్పుడైతే కేసీఆర్ గారికి తెలుగుదేశం పరంగా యాడ్ అయినంతకాలం, అంటే ఆయన కుషామత్తుగా రాజకీయాలు చేస్తున్నంతకాలం ఇలాంటివన్నీ యాడెడ్ ఫ్లేవర్స్ కింద పరిమళిస్తూ వచ్చాయి. ఈ పని ముందే చేరుకుంటారు రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు. లాట్ అయినా 10 years బిఫోర్ ఈ వుడ్ హావ్ బిన్ విత్ ద పార్టీ, ఇట్ వుడ్ హావ్ బిన్ సంథింగ్ ఎల్స్. మీరు గమనించుకోండి ఎప్పుడైనా సరే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఫ్రికల్ మైండ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అసలు ఏమీ లేనప్పుడు కూడా పార్టీ కోసం కమిటీ రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి లాస్ట్కి ఇంకొద్దులే అనుకుని వచ్చాడు. ఇప్పుడు ఎన్నో ఎలక్షన్స్ కాడి వదిలేసింది తెలుగుదేశం. ఇంకా అక్కడి నుంచి ఫ్రస్ట్రేటెడ్ సోల్లో వచ్చారు. పోరాటం ఉన్నంతకాలం 2 సీట్లు గెలిచినప్పుడు కూడా ఆయన గెలవనే పార్టీ పట్ల కమిట్మెంట్తో ఉన్నాడు. ఇది ఒరిజినల్ ఫ్లేవర్ ఆఫ్, ఎందుకంటే నేను కేసీఆర్ గారి గురించి ఎవరికి తెలిసినో తెలియదు, నాకు తెలిసినంత వరకు ఈ జన్మభూమి కమిటీలు, జన్మభూమి అనే కొత్త ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి ఒకటి కేసీఆర్ తెలుగుదేశానికి అప్పుడున్నప్పుడు. ఈ రోజు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారిని ఒక పుతిలి కింద చెప్పలే, నిజంగా యాక్షన్ ఫ్రంట్ అంతా కేసీఆర్ గారి దగ్గర. అందుకే ఆయనకి స్పాన్ ఆఫ్ నో టైం పార్టీని, క్యాడర్ని, అలాగే వ్యక్తుల సమూహాన్ని నిర్మించుకోవడానికే ఇలా అయింది. ఆయనకి సేమ్ టు సేమ్ జగన్మోహన్ రెడ్డికి కూడా అట్లాగే అయింది. మీరు గమనించుకుంటే ఇప్పుడు ప్రాంతీయ పార్టీ అన్నది ఎప్పుడైనా సరే, ఈరోజు రీసెంట్ పాస్ట్లో మీరు ఇద్దరిని గమనించండి, ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి, ఇంకోళ్ళు కేసీఆర్ గారు. ఇలా వచ్చి పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ అనేది మహావృక్షం, 40 ఏళ్ళ పైసలు తెలుగుదేశం లెగసీలో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. ఆ మాటకు వస్తే ప్రజారాజ్యం పార్టీకి కూడా ఎగురుకుని వెళ్ళిన తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు, ఆ పార్టీ ఎక్కడ ఉంది, వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఒకసారి ఎదుర్కొని చూడండి. ద సేమ్ సినారియో విత్ కేసీఆర్ అండ్ అక్కడ జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తులను చూస్తే వాళ్ళు ఒక ఓరా క్రియేట్ చేయగలిగారు. దాంట్లోంచి ఏమవుతుందంటే పొలిటికల్ డైమెన్షన్స్ మారిపోయి ఒక 67 స్థానాల తర్వాత 151, తర్వాత 2 సార్లు కన్సర్వేటివ్ గవర్నమెంట్స్ ఈ కేసీఆర్ గారిది. వీళ్ళు ఏమవుతుందంటే 10 సంవత్సరాల తర్వాత ఒక యాంటీ ఇన్కంబెన్సీతో అన్న ఒక విధంగా చూసుకుంటే వ్యక్తుల యొక్క నేపథ్యాలతో కొంత నెగిటివ్స్ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఆయనకి అవకాశం తీసుకోగలిగితే ఎవరైనా సరే, ఇప్పుడు ఉదాహరణ కేసీఆర్ గారి వాళ్ళ ఉన్న పరిస్థితుల్లో, సర్కమ్స్టాన్సెస్లో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. చాలామందికి ఆయన మౌనం ఒకటి, తర్వాత ఆయన ఎక్కడో ఫామ్ హౌస్లో కూర్చున్నాడు అన్నదానికి నిజంగా రాజకీయంలో ఆయన ఎదుర్కొందాం అనుకున్న వాళ్ళందరికీ దడదడదడలాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఎట్టించి వచ్చి మడత పెడతారో తెలియదు ఆయన. ఎందుకంటే ఆయన మడత పెట్టింది దేశ రాజకీయాల్లో ఉన్న అతిరథ మహాని. వాళ్ళందరూ చెప్తుంటారు సోనియమ్మ డిసైడ్ అయింది కాబట్టి ఇచ్చేసారు అన్నది. కానీ సోనియమ్మ డిసైడ్ అయ్యి దానికి ఆయన చేసిన టోటల్ ప్రొసీజర్ అండ్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. భగవంతుడు లీల కూడా చూడండి, రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతకాలం ఇంపాసిబుల్ టు నెక్స్ట్ అనుకున్న దగ్గర దైవ నిర్ణయం ఆయన
సంకల్పం ఎంత గొప్పదో చూడండి. కర్మగాలి ఆయన చనిపోయాడు, ఈయనకి మిగిలింది నల్లేరు మీద నడక అయిపోయింది. ఆయన ఇప్పుడు ఉదయానికి యుద్ధంలో భీష్ముని నిలించారంటే ఏం చేయాలి? సెకండ్ టైం తెచ్చుకుంటానని కొట్టలేదు. అలా తెలంగాణకు అడ్డుపడిన వ్యక్తి ఎవడైతే ఉన్నాడో భగవంతుడే ఆయన్ని ఒకసారి ఒక అవకాశం కేసీఆర్ గారికి ఇచ్చారు. ఇంకా అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరగడం చూసారు ఎప్పుడైనా? ఇదే కాంగ్రెసే కదా. ఎప్పుడు కాంగ్రెస్ ఒక వ్యక్తి చుట్టుగా తిరుగుతుంది. పేరుకి చెప్పాలంటే అది ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా చూడండి, 500 పైచీలు కొన్న పార్లమెంట్ స్థానంలో నిలబడడానికి వెళ్ళే పారాటం లేదు. ఒక 50 గెలిస్తే చాలు, 100 గెలిస్తే చాలు, ఇల్లు రీజనల్ పార్టీలో వాళ్ళందరినీ బతిమాలుకొని తెచ్చుకొని పని అయిపోద్ది మనకన్న కాన్సెప్ట్లోనే ఉంటున్నారు. అదే బీజేపీ ఇద్దరు ఎంతమంది అయినా గెలాలి, మనం 400 గెలాలి, 300 గెలాలని టార్గెట్లు పెట్టుకుని పనిచేస్తున్నారు. ఇప్పటికీ మించిపోలే కాంగ్రెస్. ఏ రాష్ట్రంలో రాష్ట్రంలో బాగా స్ట్రెంథన్గా ఉన్న రీజనల్ పార్టీలో విలీనం చేసుకుంటే వాళ్ళు పని అవుద్ది. వాళ్ళకి కావాల్సింది కూడా అక్కడ కొలీజియం గవర్నమెంటే కదా, స్టేట్స్ అక్కర్లేదు వాళ్ళకి.